హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్. ఏపీ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి గవర్నమెంట్ లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇక ఎప్పుడైతే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో అయితే వాలంటీర్లకి సంబంధించి బిగ్ షాక్ అయితే ఇస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకుందాం. ముఖ్యంగా వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. వీడియోని ఇంకా లైక్ చెప్పితే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరువవడానికి మీ లైక్ అనేది సహకరిస్తుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ప్రచారాల్లో పాల్గొంటున్న వాలంటీర్లపై ఉన్నతాధికారులు వేటు వేస్తున్నారు. మచిలీపట్నంలో వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు ప్రచారంలో పాల్గొన్న 6, పొదిలిలో 3, మైలవరంలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న 11 మంది వాలంటీర్లు, గుంటూరు జిల్లా చేబ్రోల్లో వైసీపీ ఆత్మీయ సమావేశాల్లో పాల్గొన్న 45 మంది వాలంటీర్లపై వేటు వేశారు. ఇటీవలే 19 మంది వాలంటీర్లను విధుల నుంచి తొలగించారు. చూశారు కదా ఫ్రెండ్స్, వాలంటీర్లు ప్రభుత్వ విధి విధానాల్లో కొనసాగుతున్న వారు ఉన్నారు. వీరికి సంబంధించి ఎన్నికల కోడ్ అమలు అవుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలకి సంబంధించి ప్రచారాల్లో పాల్గొన్నట్లయితే వారినైతే డిస్మిస్ చేయడం అనేది జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళనైతే ఈ విధంగా విధుల నుంచి అయితే బహిష్కరించినట్లుగా పేర్కొనడం అనేది జరిగింది. కాబట్టి వాలంటీర్లు అయితే తప్పనిసరిగా ఈ విధి విధానాలను అయితే పాటించాల్సి ఉంటుందిగా హెచ్చరించడం అనేది జరిగింది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఏదైతే మనకి చూసినట్లయితే మచిలీపట్నంలో అయితే పాల్గొన్న 6, అలాగే పొదిలిలో 3, మైలవరంలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న 11 మంది వాలంటీర్లను, అంతేకాకుండా గుంటూరు జిల్లా చేబ్రోల్లో వైసీపీ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న 45 మందిని, ఇటీవలే 19 మంది వాలంటీర్లను అయితే విధుల నుంచి తొలగించినట్లుగా మనకి ఈ విధంగా అయితే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం అనేది జరిగింది. కాబట్టి ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వీరందరికీ అయితే ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఎవరైతే తెలిసి లేకుండా ఈ రాజకీయ పార్టీలకి సంబంధించిన ర్యాలీలలో పాల్గొన్న, అలాగే ఆత్మీయ సమావేశాల్లో పాల్గొన్నప్పటికీ, అలాగే వీరికి సంబంధించి ఎటువంటి ప్రచార సభల్లో పాల్గొన్నప్పటికీ వారిని అయితే విధుల నుంచి అయితే తొలగించబోతున్నట్లుగా లేటెస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం అనేది జరిగిన నేపథ్యంలో ఈ విధంగా అయితే తెలియజేయడం అనేది జరిగింది. కాబట్టి అలర్ట్గా ఉండండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అంతేకాకుండా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ ద్వారా మరింత ఇన్ఫర్మేషన్ అనేది మరింత మందికి చేరువయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.